అయితే చికెన్ షేర్వా అయితే చేయబోతున్నాను అనమాట. మనకైతే హోటల్ అయితే పెట్టాం కదండి, పునుగులు గారెల్లోకి అయితే చికెన్ షేర్వా అయితే చాలా బాగుండిద్ది. అందుకని చెప్పేసి మనకి షేర్వా చేసేటప్పుడు కొంచెం గ్రేవీగా చాలా టేస్టీగా ఉండాలని చెప్పేసి ఇంకా కొబ్బరికాయలు అయితే పగలగొట్టేసుకుంటున్నాం అనమాట. నేనేమో ఇంకా రోకలు బండతో పగలగొడితే బావ అయితే ఇంకా బండేసి ఇంకా పెద్ద రాయి అయితే దాంతో అయితే పగలగొట్టేసాడండి. ఇంకా వాటర్ అయితే తాగాడు కదా, మొత్తం అయితే ఇంక ఈ విధంగా అయితే పగలగొట్టేసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే చికెన్ షేర్వా అయితే ఇలా చేశాను కదండి, ఇంకెలా చేశానని చెప్పేసి ఇంకో షార్ట్ వీడియోలో చూపిస్తానమాట, చూసేయండి. షేర్వా అయితే కొబ్బరితో చేసేలేక చాలా అంటే చాలా బాగుందండి, గ్రేవీగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా అదే కాక పునుగులు గారెలు అయితే చేసాం కదా, సుహాసినికి అయితే తినిపిస్తున్నాడు బావ అయితే. చూడండి, చికెన్ షేర్వా అయితే చాలా బాగా అయితే చేసాం కదండి, గారెలు అలానే చికెన్ షేర్వా వేసుకొని సుహాసినికి అయితే పెడుతున్నాడు అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.